ఇట్లా పెళ్లి చేసుకొని 12 ఏళ్ళు అవుతుంది సార్. ఏదేంటి నాకు సెటిల్మెంట్ ఏం చేయకుండా ఏం చెప్పకుండా ఇలా ఇబ్బంది పెడతా ఉన్నాడు సార్ నన్ను. అక్కడికి కంప్లైంట్ ఇస్తే మా దగ్గరగా రమ్మంటే మా డాడీకి బాగాలేదు, మా మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి అని ఒక్కడే వచ్చి సమాధానం చెప్తా ఉన్నాడు. కోరంపల్లి లక్ష్మీ పార్వతి, కోరంపల్లి కామేశ్వరరావు. మా పెళ్ళి 12 సంవత్సరాలు అవుతుంది సార్. పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు సార్. ఎందుకు కారణం ఏంటి? సెటిల్మెంట్ ఇష్యూ చేసుకుంటా ఉంటున్నారు కానీ వచ్చి ఏది మాట్లాడట్లేదు, ఏది చేయట్లేదు సార్. వాళ్ళ డాడీకి బాగాలేదు, వాళ్ళ మమ్మీకి బాగాలేదు అని చెప్పేసి సమాధానాలు చెప్తున్నాడు. నాకు న్యాయం జరగాలి సార్, నాకు న్యాయం కావాలి, నాకు ఏదైనా చెప్పాలి, సమాధానం చెప్పాలి. నాకు ఏదైనా సరే న్యాయం, వాళ్ళు ఏం చెప్తారో ఏం సమాధానం చెప్తారో నాకు చెప్పాలి. నాకు న్యాయం కావాలి. న్యాయం కోసం వచ్చి కూర్చుంది ఇక్కడ. మీది ఎక్కడమ్మా? మాది పిడిగిరాలు సార్, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా సార్. వాళ్ళు తను బీపీఎల్ క్యాజువల్గా చేస్తాడు సార్. పేరు కామేశ్వరరావు సార్. అయితే ఫస్ట్ ఇతను గొడవలు పెట్టుకొని ఇంటికి రాకుండా చేయకుండా ఇక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు సార్. 3 నెలలు అవుతుంది సార్, రావట్లేదు. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఇట్లా ఇద్దరికి పడట్లేదు కదమ్మా, సెటిల్మెంట్ విషయం క్లియర్ చేసుకోండి అని చెప్పి పెద్దల సమక్షంలో అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళు పెద్ద మనిషిని తీసుకొచ్చారు, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి ఒప్పుకున్నారు సార్. ఒప్పుకున్నాక మాకు ఎలక్షన్ మూమెంట్ అక్కడ మాకు కుదరలేదు ఇక్కడికి రావడానికి, పెద్దలు ఎవరు లేరు మాకు. సర్లే అని చెప్పేసి ఎలక్షన్ మూమెంట్ అయిపోయాక మళ్ళీ తల్లిదండ్రులు లేరా? మా డాడీ లేరు సార్, మా డాడీ చనిపోయారు. మా మమ్మీ ఒక్కటే ఉంది, మా బ్రదర్ ఉన్నాడు ఇంకా, అంతే. అయితే వస్తూ ఉన్నారు, ఇంకా రావట్లేదు సార్. మాది పిడిగిరాళ్ళ సార్, మాది గుంటూరు జిల్లా సార్. ఇక్కడికి వస్తూ ఉన్నారు కానీ 4 నెలల నుంచి రావట్లేదు, చెయ్యట్లేదు. అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను సార్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఒక్కడే వస్తున్నాడు కానీ మా డాడీకి పారాలసిస్ వచ్చింది, పర్మనెంట్గా మంచానికి అంకితం అయిపోయాడు. మా అమ్మ మా నాన్న మంచానికి అంకితం అయిపోయారు, వాళ్ళు రాలేరు అని చెప్పేసి అని సమాధానం. మళ్ళీ పెళ్లి చూపులు పెళ్లికి ఏమైనా పరిసిద్ధపడుతున్నాడా? అలాంటివి ఏమో నాకు తెలియదు సార్. నాకు అవన్నీ ఏంటి మరి రావట్లేదు చెయ్యట్లేదు అని చెప్పేసి అని అడుగుతుంటే మా తాతయ్య అంటున్నాడు, మేము మాకు ఆరోగ్యాలు బాగోట్లేదు అది ఇదని సమాధానాలు చెప్తున్నాడు. ఏమైంది ఏంటి అని అంటే, వచ్చి నువ్వు డాక్టర్ని అడుగు, ఇక్కడికి వచ్చి డాక్టర్ని అడుగు, డాక్టర్ చెప్తాడు నీకు అని చెప్పేసి అని సమాధానాలు చెప్తాడు. మీకు ఏ న్యాయం కావాలి? నాకు ఏదైనా సెటిల్మెంట్ విషయం ఏదైనా క్లియర్ చేసి నాకు ఏదైనా న్యాయం చేయమని చెప్పండి సార్. 10 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు మొన్న వచ్చాడు సార్, నిన్న కాక మొన్న వచ్చాడు. 3,50,000 ఇస్తాను, నేను ఇవ్వలేను, చంపేయండి నన్ను అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మాట్లాడుతున్నాడు. అదేనా సార్ మాట్లాడేది? అది కరెక్టేనా అసలు? నాకు ఏదైనా సరే న్యాయం చేయాలి, నాకు ఏదైనా చెప్పాల్సిందే. ఇప్పుడు సమాధానం